దేవాదేవునికి వందనాలు. కూడి ఉన్న మీ అందరికి కూడా యేసునామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాక్ష్యం అనే కన్నా గ్రీటింగ్ విత్ సాక్ష్యం చెప్తామని ఆశపడుతున్నాను. యాక్చువల్గా బైబిల్ వర్స్ ప్రకారం తల్లిదండ్రుల్ని సన్మానించిన వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని దేవుడే సెలవిచ్చాడు. అది దేవుని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. కాబట్టి ఆ రీతిగా ఈరోజు అమ్మది 18వ సంవత్సరికం. అందుకని ఆ సందర్భంగా యాక్చువల్ సెకండ్ సండే మన గృహంలో ప్రేయర్ పెట్టుకోవాలి. ఆ రోజు అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ తర్వాత పెట్టుకుందాం కుమార్ గారికి అన్నాను, కుమార్ గారు ఫ్రైడే ప్రేయర్ పెట్టుకుందాం అంటే మా కుమార్ గారు ముందే ఆలోచించేస్తారు, ఏంటి స్పెషలా అన్నారు. స్పెషల్ ఏం లేదండి, అమ్మది జ్ఞాపకార్థం కూడా ఉంది, ఈ రెండు కూడా చేసుకుంటే చాలా మంచిది అని ఆశపడుతున్నాం అండి. అయితే సరే అందరం ఆ రోజు ప్రేయర్ పెట్టుకుందాం అన్నారు. దీని మీద మేము ఎప్పుడు ప్రేయర్ పెట్టుకున్నా ముందు ప్రతి నెల స్టార్టింగ్ నుంచి కుమార్ గారికి నేను మొదటి నుంచి అనకూడదు కానీ సార్ ఎప్పుడు మా ఇంట్లో ప్రేయర్ అని ఆయన కన్ఫర్మ్ చేసిన తర్వాతే అప్పుడు ఆయన వదులుతాను. అంతవరకు ఆయన విడిచిపెట్టాను అనమాట. అలాగుంటుంది. అయితే ముఖ్యంగా అమ్మ విషయంలో 2005 జూన్ 16 అమ్మ చనిపోయిన తర్వాత అప్పటి వరకు మాకు బాగానే ఉండేది. ఆ తర్వాతే మాకు స్ట్రగుల్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే అంతవరకు అమ్మ ఉండేవారు అనే ధైర్యంతో ఉండేవారు. తర్వాత అమ్మాయి చనిపోయిన తర్వాత మరి మనిషి ఒక దగ్గరికి అయిపోయాం. అలాగే అయిపోయింది. అయితే అమ్మతో ఉన్న సంబంధం ఏంటంటే మనకి ఎక్కువగా నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవారు. చిన్నప్పుడు పలాసలో ఉన్న, టెక్కర్లో ఉన్న, వైజాగ్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవారు. వచ్చేటప్పుడు నేను చెన్నైలోని కొరియర్ సర్వీస్లో ఉండేటప్పుడు అప్పుడు ఫోన్ ఫెసిలిటీ ఉండేది కాదు. రాత్రి కోరమండలంలో దేంట్లో వచ్చేవారు 11కో 11:30కో వైజాగ్ వచ్చేవారు. వచ్చి అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఒక ఫ్రెండ్నో 2 ఫ్రెండ్స్నో తీసుకొని వచ్చేవారు. వచ్చేసరికి ఆ టైంలో మేము విశాలక్ష్మి నగర్లో ఉండేటప్పుడు తెలియకుండా సడన్గా ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో కష్టమే. అయితే ఒకళ్ళకి అంటే ఫుడ్ ఉంటుంది, మరీ 11 వరకు ఫుడ్ కూడా ఉంచరు. అలాంటి టైంలో కూడా అమ్మ ఏం చేసేవారంటే వెంటనే ఏదో ఒక ఉప్మా చేసి చక్కగా వచ్చిన వాళ్ళకి మాకు పెట్టేసేవారు. మరుసటి రోజు అయ్యేసరికి మళ్ళీ పూరియో రోటీయో చేసి, అంటే రాత్రి సరిగ్గా తినలేదు కదా అని అంత చక్కగా అమ్మ అరేంజ్ చేసేవారు అనమాట. అలాగే మాకే అని కాదు, మా ఫ్రెండ్స్ అనే కాదు, ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చిన వారు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలన్నమాట. అంతలాగా అమ్మ చూసేవారు. అయితే అమ్మ చనిపోయిన తర్వాత ఈ 18 సంవత్సరాలు కూడా మేము ప్రతి సంవత్సరం అమ్మ పేరు మీద ఎవరికో ఒకరికి పేదలకి అన్నం పెట్టడం ఏదో చేసేవారు. నాకు తెలిసి 2008 2009 ఒక సంవత్సరం మరి సడన్గా ఉదయం అనుకొని సాయంకాలం పులిహార పొట్లాలు కట్టేసి ఆ రోడ్డు మీద ఉన్నవారికి పంచేసాం. అలా కూడా చేసాం. మిగతా సమయంలో అంతా కూడా ఓల్డేజ్ హోమ్లకో లేదంటే మదర్ తెరీసా ఆశ్రమాలకో అలాగే ఇచ్చి అలాగా మేము చేసేవారు. అయితే కొంతమంది మనిషి బ్రతుకునేటప్పుడు జ్ఞాపకించుకుంటారు, చనిపోయిన తర్వాత మర్చిపోతారు. కొంతమంది మనిషి చనిపోయిన తర్వాత గుర్తుంచుకుంటారు, బ్రతుకున్న రోజుల్లో తల్లిదండ్రులు కూడా చూడరు. కొంతమంది బ్రతికినా చూస్తారు, చనిపోయినా చూస్తారు. అటువంటి 3వ కోవలో మేము అందరం ఉన్నాం అన్నమాట. అందుకు నేను ఉదయం స్నానం చేయగానే దేవుని ముందు ప్రార్థన చేస్తాను. దేవుడు తర్వాతే ఎవరైనా సరే ఇచ్చేయాలని మా పెద్దసారి ఎప్పుడు నాకు చెప్తుంటారు. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు తర్వాతే తల్లైనా తండ్రైనా అన్నదమ్ములైనా చెల్లెలైనా ఎవరైనా సరే దేవుని తర్వాతే. అందుకు నేను ఫస్ట్ దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత ఫస్ట్ మా అమ్మగారికి ఒకసారి జ్ఞాపకం ఉంచుకొని డైలీ నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాతే అందరి గురించి నేను ప్రార్థన చేస్తుంటాను అన్నమాట. అటువంటి అవకాశం మా అందరికి ఇచ్చారు. అలాగే దేవుని కృప వలన ఒకరికి అన్నం పెట్టే మంచి మనసు కూడా దేవుడు ఇచ్చాడు. ఇలాగా ఎన్ని సంవత్సరాలు జరిగితే దేవుని కృప ఉన్నంత వరకు దేవుడు నడిపించాలని నేను ఆశపడుతున్నాను. అయితే మేము దేవుడిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు చెప్తున్నాడు, నేను ఎప్పుడు నేను విడువను ఎడబాయను. ఇప్పుడే కుమార్ గారు చక్కని పాట పడేది, కన్న తల్లి వల్లే నిన్ను ఆదరిస్తాను అని, నిన్ను విడవను ఎడబాయను అని.
అట్టి రీతిగా దేవుడు మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు కాచి కాపాడుతూ ఇంతవరకు నిలబెట్టాడంటే దేవుడు కూడా ఒక దీంట్లో బైబిల్ వర్స్లో చెప్తారు, నన్ను ప్రేమించిన వాడిని, నన్ను ఎరిగిన వాడిని నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచుతాను అనుకుని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగా ఎప్పుడు కూడా దేవుడు ఉన్నత స్థానంలోనే మమ్మల్ని నిలబెట్టాడు కానీ ఎప్పుడు కింద స్థానంలోనికి ఎప్పుడు తీసుకురాలేదు. ప్రతి ఒక్క విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా మేము ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకోగానే దేవుడు ఎంతో సమాధానం మాకు ఇస్తాడు. అలాగే ఈ మధ్య కాలంలోని ఎంతో మంది గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తుంటే వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో ఎన్నో ఫలితాలు, ఎన్నో సమాధానాలు దేవుడు నాకు కలిగజేశాడు. వాళ్ళందరూ అవి చెప్తుంటే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు నా ప్రార్థన కూడా ఆలకించి దేవుడు వారికి జవాబు ఇచ్చాడు. కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక అనుకొని నేను ఎప్పుడు అనుకుంటాను. అట్టి రీతిగా దేవుడు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని కాచి కాపాడుతున్నారు. మా బిడ్డల విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా చక్కగా మేము ఎలాగైతే మా తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ చూపించామో మా బిడ్డలు కూడా మేమంటే అంత ప్రేమగా వాళ్ళు చూస్తారు. ఏ ఒక్క విషయంలో కూడా అంటే ఇప్పుడు జనరేషన్ ఎలాగుందంటే తల్లిదండ్రులకి శాసించే జనరేషన్, అలాగని వాళ్ళు ఏమి ఇది చేయరు. ఏదైనా మేము ఎక్కువగా ఉన్నట్లయితే మీరు 24 గంటలు ప్రేయర్లోని నిద్ర లేకుండా మీరు చేస్తారు కాబట్టి కొంచెం హెల్త్ కూడా మీరు చెక్ చేసుకోండి. అలాగే మా పెద్దోడైతే అస్సలు ఒప్పుకోడు అనమాట. అలాగుంటుంది. నేను లాస్ట్ టైం బైబిల్ కోర్స్లో ఉండేటప్పుడు 2 years కూడా మార్నింగ్ 4 o'clock లేచేవాడిని. 4 o'clock లేచి రెడీ అయిపోయి 4:30 నుంచి 8 వరకు నాకు ప్రేయర్స్ క్లాసులు అలాగుండేవి. కొన్నిసార్లు రాత్రులు 8 నుంచి 10 వరకు కూడా క్లాసులు ఉండేవి. అలా కొన్నిసార్లు 11 కూడా అయిపోయింది అనమాట. అలాంటి టైంలో మా పవన్ మాత్రం మీరు ఎలాగైతే ఎలాగంటే నేను అన్నదానికి మా కోర్సు కొన్నాలే ఉంది కదా, అది అయిపోయిన తర్వాత మేము రెస్ట్ తీసుకుంటాం అనుకొని చెప్పేసి అలాగన్నాను. అలాగే దేవుని కృప వల్ల అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు చక్కగా అంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, దేవుడి గురించి తెలుసుకోవడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చారు. అలాగే హరినాథ్ ఫ్యామిలీస్ అందరూ కూడా మా ప్రతి నెల మా గృహంలోకి వచ్చి ప్రార్థనలు నడిపిస్తున్నారు. ఇవన్నీ అంటే చాలా మంది మా పెద్దసారి అయితే మమ్మల్ని ఆయన ఒక్కసారి పరిచయం దగ్గర నుంచి ఎప్పుడు మమ్మల్ని వదలలే. ఎందుకంటే నేను కూడా చాలా మందిని చూస్తుంటాను. చాలా మంది జీసస్లోకి వస్తారు, వాళ్ళకి అక్కడ బాగాలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కానీ మా సార్ అలా కాదు. దేవుని గొప్పతనం, దేవుని యొక్క త్యాగం అవన్నీ చెప్పి మనం ఎలాగుండాలి అని చెప్పేవారు. నేను కూడా ఎప్పుడు దేవుడు నాకు దేవలేదని నేను ఎప్పుడు చూడను. దేవుడి కోసం నేనేం చేశాను అనేదే నేను ఎక్కువగా చూస్తుంటాను అన్నమాట. అట్టి రీతిగా మేము ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మెండైన దేవుని ఇచ్చి మమ్మల్ని కాపాడుతున్నాడు. అలాగే ఈరోజు అమ్మ జ్ఞాపకార్థం కూడా చక్కగా గుర్తు చేసుకోవడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చారు. అందుని బట్టి దేవాదేవానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా కుమార్ గారు మాకు ఎంత సపోర్ట్ అంటే ప్రతి విషయంలో కూడా మాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేము కుమార్ గారు నోటీస్లో పెట్టగానే ఏ పర్లేదు అన్నీ మనం చూద్దాం. ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఒంట్లో బాగుపోయినా ఫస్ట్ క్లారా మేడంకి, వెరోనికా మేడంకి ప్రే చేయమని రిక్వెస్ట్ చేస్తాను. చేయగాని నేను అందరికీ ప్రే చేస్తాను. నాకు ప్రేయర్ కావాలంటే నేను క్లారా మేడం దగ్గరికి, వెరోనికా మేడంకి రిక్వెస్ట్ ఇస్తాను. వాళ్ళు ప్రే చేయగానే నాకు అంతా చాలా చక్కగా ఉంటుంది అనమాట. అటువంటి ప్రేయర్ సపోర్ట్ కూడా నాకు మేడం వాళ్ళు ఇస్తుంటారు. అందుకు బట్టి మేడం వాళ్ళకి కూడా వందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మా బావగారు, మా వదిన గారు అందరూ కూడా వచ్చారు. వారందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రభు గారు నిత్యం మాకు ప్రేయర్ ఎక్కడున్నా ప్రభు గారు లేకుండా ప్రేయర్ అవ్వదు. కాబట్టి ప్రేయర్ డ్యూటీకి వెళ్ళి వచ్చినా సరే, డ్యూటీలో ఈ మధ్యన చాలా టెన్షన్ జాబ్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రేయర్ అనేసరికి ప్రభు గారు వచ్చి మాతో పాటు ప్రేయర్లో పార్టిసిపేట్ చేసి దేవునికి మహిమకరంగా ఉంటారు. శాంతి గారికి వారు కొంచెం ఒంట్లో బాగలేదు కాబట్టి శాంతి గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిద్దాం. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాదానికి వందనాలు. రవి కుమార్ గారు కూడా వందనాలు తెలియజేసి నా సాక్షి ముగిస్తాను. థ్యాంక్ యూ. చక్కటి సాక్ష్యం చెప్పిన చంద్ర గారికి వందనాలు.
మరి ముఖ్యంగా